ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, కేవలం నీ కోసమే నేను ఒక బహుమతిని తీసుకొని వచ్చాను. కాదు అనకుండా, తీసుకోను అనకుండా తప్పకుండా ఆ బహుమతిని స్వీకరించి నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటావని ఈ సాయి నీకోసం ఒక సందేశం రూపంలో ఈ మాటలను తెలియపరచడానికి వచ్చారు. మరి బాబాగారు ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం ఎవరైతే వినడానికి వచ్చారో వారందరూ కూడా తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. మీకు ఎలాంటి కష్టాలున్నా, సమస్యలున్నా, బాధలున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరితే చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం పొందక నిరాశ చెందుతూ ఉంటారండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు పూర్తి కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదిష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఇలా మీ జీవితంలో ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మీకు తప్పకుండా గురువుగారి దగ్గర పరిష్కార మార్గం లభిస్తుందండి. మీకు ఎటువంటి సమస్యలున్నా మీ సమస్యలను గురువుగారికి ఫోన్ చేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యలకు తగినటువంటి పరిష్కారం చెప్తారనమాట. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి. నాకంతా కూడా మంచి జరిగింది. మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఇదే గురువుగారి నెంబర్. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. కేవలం నీ కోసం మాత్రమే ఈ బహుమతిని తీసుకొని వచ్చాను. తప్పకుండా నువ్వు స్వీకరిస్తావని అనుకుంటున్నాను. నా మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు. నీకున్నటువంటి కష్టానికి ఇక తప్పకుండా అంతిమ తీర్పు రాబోతుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత దుఃఖిస్తున్నావో అంతకు మించినటువంటి ఆనందం పదింతలుగా నువ్వు సంతోషించేటువంటి రోజులు రాబోతున్నాయి. నీ కష్టానికి ఒక తుది తీర్పు ఈ బాబా ఇవ్వబోతున్నాడు. నీ ఆరోగ్యాన్ని ఎంత పాడు చేసుకుంటున్నావో, అలాగే నీ సమయాన్ని కూడా నువ్వు ఎంత వృధా చేసుకుంటున్నావో అనే ఆలోచనతోనే సతమతమవుతూ ఉన్నావు కదా. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నావు. నువ్వు ఏం చేస్తున్నప్పటికీ పని సమయానికి చేయి. అత్యంత లాభాన్ని పొందే భాగ్యం తప్పకుండా ఉంటుంది. కాబట్టి కాలాన్ని వృధా చేసేటువంటి ఆలోచనతో మాత్రం గడపవద్దు. నువ్వు ఎలా అయినా సరే విజయం పొందాలని అనుకుంటున్నావు కదా. నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. ఇదంతా జరిగి తీరాలి అంటే కనుక నువ్వు ఓపికగా ఉండడం చాలా అవసరం. కాబట్టి నువ్వు నీ లోపల పడుతున్నటువంటి ఆ ముళ్ళకంప లాంటి బాధలను తీసేసేయి. ఇదంతా కేవలం నా లీలే అని తెలుసుకో. నీ భారాన్ని నాపై ఉంచావుగా, నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత ఈ బాబాది. కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలు. తర్వాత కథ అంతా కూడా నేనే కదా నడిపిస్తుంది. నువ్వు అనుకున్నది ఆలస్యం అయ్యింది అనే బాధ నీకు సహజంగానే ఉంటుంది. దానివల్ల ఒక లాభం కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? ఆలస్యంగా వచ్చేటువంటి విజయం ఎంత సంతోషాన్ని ఇస్తుందో నీకు తెలియదు. అలాగే దానివలన నువ్వు ఎంతో మేలు కూడా నీకు కలుగుతుంది. ఎందుకంటే ఆలస్యం జరిగితేనే నీకు ఏది మంచి ఏది చెడో అని తెలుస్తుంది. అలాగే బాధలను, దుఃఖాలను ఎలా అయితే నువ్వు ఎదుర్కోవాలి అని అనుకునేటువంటి ఒక మంచి అనుభవం నీకు వస్తుంది. ఒక గొప్ప లాభం కలిగేటువంటి యోగం కూడా నీకు ఉంది. అలా నీకు ఒక్కొక్కటిగా లాభాలు చేకూరుస్తూ ఉంటాను. ఒకటి చెప్పనా, నీ కుటుంబ పోషణకు మాత్రం ఎప్పుడు ఎలాంటి లోటు రానివ్వను. కానీ రాజరికంగా బ్రతకాలని చెప్పి అని అనుకోవడం మానవ సహజమైనటువంటి కోరికే అని అనుకోండి. కానీ అందుకు కేవలం అనుకుంటే మాత్రం సరిపోదు. అందుకు చాలా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజం చెప్పాలంటే మహారాజ పదవి కంటే పేదరికం చాలా గొప్పది, విలువైనది. పేదరికమే అసలైనటువంటి రాజరికం. అయితే ఐశ్వర్యం కన్నా పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. స్థాయిని అర్థం చేసుకోవడం మానవ మనసుకు కష్టంగా ఉండవచ్చు. కానీ నీకు నేను రుజువు చేయవలసినటువంటి పని లేదు. ఎందుకంటే నీ బాబా మనసు ఏంటో నీకు తెలియదా? ఎక్కువగా ఆలోచించకుండా, నీ మనసును పాడు చేసుకోకుండా
ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. చాలా సతమతమవుతూ ఉన్నావు. నీకు వచ్చినటువంటి దుఃఖానికి నిజమైనటువంటి నీ బాధకు నేను అర్థం చేసుకోగలను. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ నేను నీతో తప్పకుండా ఉంటాను. మన బంధం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. అందులో భేదభావం ఉండదు. సాయి, మిమ్మల్ని ఎవరి ముందు కూడా తల వంచకుండా పరిస్థితి నేను తీసుకురానివ్వను. అలాగే నువ్వు నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు. ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచన నుండి ముందు నువ్వు బయటకు రా. ఎలా అయినా ఎదురు చూసినా ఖర్చులు అవుతూనే వస్తాయి. సాయిని స్మరిస్తూ ధ్యానం చేయి. అందుకు 10 భారం నీ వాకిట ముందు నిలిచేలా చేస్తాను. ఇంత గొప్ప పెనిది నీకు దొరికాడు కదా, కాబట్టి నీ మనసులో ఎవరి గురించి ఆలోచించొద్దు. అయితే అది నీది, ఇది నీ దగ్గరకు అనుకుంటే మాత్రం వదిలిపెట్టవద్దు. పట్టుదలతో, ప్రేమతో దానిని సాధించు. ఇక వద్దు అనుకుంటే మాత్రం దాని జోలికి అసలు వెళ్ళనే వద్దు. చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా ఉత్తమం. అది వస్తువైనా బంధమైనా నువ్వు ఇప్పుడు చేయవలసింది నీ పని యందు దృష్టిని సారించడం. ఎందుకు పనికిరాని వారు అని నిన్ను ఎవరైతే కించపరిచారో, అలాగే నీకు ఉన్నటువంటి ఇప్పుడు నీ కష్టానికి అసలు అంతిమంగా ఎలాంటి నిర్ణయం నీవు తీసుకోలేకపోతున్నావు. అలాగే భగవంతుడు ఇవ్వడం లేదని భగవంతుని కూడా నువ్వు దూషిస్తూ వస్తున్నావు. నీవేంటో నీకు తెలుసు కదా. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బ తీసుకునేలా నీకు నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం అది కేవలం నీ తప్పే అవుతుంది. నువ్వు ఎవరి ముందైతే తలెత్తుకొని నిజాయితీగా నీకు సంపాదించినటువంటి ఆ ధనంతో సంతోషంగా బ్రతకాలని కలలు కంటున్నావో, నీవు కలలు కంటున్నటువంటి అవన్నీ కూడా నిజమవ్వాలి అంటే ఎంత దుఃఖంలో మిగిలిపోయి ఉండకూడదు. వారికి నువ్వే నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లుగా అవుతావు కదా. పనిని దైవంగా భావించి జీవితమంతా సంతోషమయం చేసుకో. పని బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంలా మారుతుంది. నిన్ను ఎగతాళి చేస్తున్నవారు అసలు అప్పులు చేసి మరీ బ్రతకవచ్చేమో, కానీ నువ్వు మాత్రం ప్రస్తుతం నీ వద్ద ఉన్నటువంటి ధనంతో గంజి తాగైనా సరే గొప్పగా గౌరవంగా బ్రతకాలి అని అనుకో. అలాంటి తప్పు చేసి కొందరి ముందు తలదించుకొని బ్రతకడం కంట నీతిగా 4 రోజులైనా సరే సంతోషంగా బ్రతకడం మేలు. నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు. వారి అవసరం తీరిపోయాక చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని చూస్తారు. కించపరుస్తూ వారు ఆనందంగా చాలా ఉంటారు. అయితే వారిని చూస్తూ కాలం మాత్రం ఎప్పుడు కూడా ఊరుకుంటుందా చెప్పు? అలా అనుకోవద్దు. అసలు సహించదు. అలాగే ధర్మం అనేది కూడా ఊరుకోదు. జీవితాంతం వారికి మర్చిపోలేనంత గుణపాఠం వారికైతే నేర్పే తీరుతుంది. నువ్వు ఇప్పుడు పేదరికంలో ఉండొచ్చు. నీకు అవసరానికి తగినటువంటి వస్తువులు కానీ, లేదంటే అవసరానికి సరిపడా ధనం కానీ లేకపోవచ్చు. నీకు తోడిప్పుడు ఎవరు లేరని నువ్వు ఎంతో కృంగిపోతూ ఉండవచ్చు. కానీ నా సహాయం మాత్రం నీకు నిరంతరం ఆగిపోకుండా వస్తూనే ఉంటుందని మాత్రం నువ్వు తప్పకుండా గుర్తుంచుకో. నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఒకరికి ఒకరం ఈ జన్మలో కలుసుకున్నాం. మన బంధం ఎంత గట్టిదో తెలుసా? నేను నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించి మరీ చెప్తున్నాను. నీ కష్టానికి అంతిమ తీర్పుని ఇవ్వబోతున్నాను. నీకు బహుమానంగా మంచి శుభవార్తను ఇవ్వబోతున్నాను. ఈ సాయి మాటలను వ్యర్థంగా ఉండవు. అలాగే నువ్వు ఎప్పుడు కూడా మనసుకు సంతోషం కలిగించేటువంటి విధంగా భగవంతుని ప్రార్థించాను. ఆయన కూడా నీ స్థితిని మార్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీకు ఉన్నటువంటి స్థితిని మార్చడానికి కేవలం ఒక్క క్షణమే చాలు. కాబట్టి నీకున్నటువంటి ధైర్యాన్ని కోల్పోవద్దు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో. తప్పకుండా నీకు లాభమైతే పొందేలా నేను నీకు వరాన్ని, అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాను. రాబోయే రోజుల్లో నీకు ఒక గొప్ప అవకాశం కూడా రాబోతుంది. వచ్చేటువంటి ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దు. ఈ లోకం గురించి, అలాగే తప్పకుండా నిన్ను ఎవరైతే అవమానించారో వారి గురించి పూర్తిగా మర్చిపో. వారికి ధీటైనటువంటి సమాధానం కేవలం నీ విజయంతోనే ఇవ్వాలి. ఇకనైనా అనవసరమైనటువంటి ఆలోచనతో నీ మనసును ఎప్పుడు కూడా నువ్వు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటావు కదూ. ఈ సాయి మాటలపై నమ్మకాన్ని ఉంచి నీ మనసును సంతోషపరుచుకునేటువంటి పనులపై దృష్టి సారించు. ఎన్నో రకాలైనటువంటి బహుమతులను ఈ సాయి తప్పకుండా నీకు ఇవ్వబోతున్నాడు. నీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలాన్ని నువ్వు అందుకోబోతున్నావు. మరి నేను చెప్పే ఈ సందేశంలో నీవు మనసు పెట్టి వింటున్నావా? అసలు వినడం లేదు.
చాలా అంటే తేలికగా తీసి కొట్టిపారేస్తున్నావు. ఎందుకంటే నీకు నమ్మకం తగ్గిపోయింది కాబట్టి. కానీ ఒకరి రాకతో నీ జీవితం తప్పకుండా మారబోతుంది. నీ కష్టాలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. వారెవరో నీకు పూర్తిగా అవగతం అవుతుంది. అప్పుడు నీ మనసంతా ప్రశాంతంగా తప్పకుండా మారబోతుంది. మరి ఇంకా ఎందుకు? ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉంటావు కదూ? కాదు పో బాబా, ఎప్పుడు ఏవో ఒక గారడి మాటలు అలాగే గారడి చేష్టలతో నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. కానీ నాకు వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం నా నుంచి శాశ్వతంగా తొలగించలేకపోతున్నావు కదూ. ప్రతిరోజు ఏవో మాటలు చెప్తూ ఉంటావు, కానీ నా కష్టాన్ని మాత్రం నాకు దూరం చేయడం లేదు. ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని నాకు మీరు ప్రసాదించారు అని ఎప్పుడైనా నిన్ను అడిగానా? లేదు కదా. నాకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని ఇష్టంగానే స్వీకరించాను. ప్రతిరోజు కూడా నువ్వు చెప్పినటువంటి మార్గంలోనే నడుస్తూ ఉన్నాను. ఎన్నో కష్టాలను దాటాను, అలాగే ఎన్నో సమస్యల నుండి బయటపడ్డాను. ఓర్పు సహనంతో నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాను. అయినప్పటికీ అసలు ఈ కష్టాలకు అంతే లేదు కదా బాబా. ఈ సమస్యలకు ముగింపే లేదు. ఇక వీటితో పోరాడి పడేటువంటి సహనం కానీ ఓర్పు కానీ నాలో పూర్తిగా నశించిపోయాయి. మీరు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో నేను లేను బాబా అని నీకు వచ్చినటువంటి కష్టానికి, నీ సమస్యకు తప్పకుండా నీ సాయి మాటలను నువ్వు ఆలకించే తీరాలి. ఆ తర్వాత నీ మనసు కుదుట పడుతుంది. నీకు ఎన్ని కష్టాలు వస్తేనే ఏమైంది, అలాగే ఎన్ని సమస్యలు నీకు చుట్టుముడితే ఏమైంది చెప్పు. వాటన్నిటినీ సవాలుగా తీసుకొని ఈరోజు నువ్వు ఇలా భూమి మీద నిలబడి ఉన్నావంటే అందుకు కారణం నా సహకారం నీకు ఏమీ లేకుండానే ఇన్ని కష్టాలను నువ్వు దాటి వచ్చావా? ఒకసారి నువ్వే పరిపూర్ణంగా ఆలోచించి చూడు. నీ ప్రతి కష్టం వెనక నేను నీకు తోడుగా నిలబడి ఉన్నాను కాబట్టే ఆ కష్టాన్ని నువ్వు ఎంతో విజయవంతంగా కూడా పూర్తి చేయగలిగావు, జయించగలిగావు. నీ చుట్టూ ఉన్నవారు కానీ నీ వారు కానీ ఎవరు నీకు ఎలాంటి సహాయం అయితే చేయనప్పుడు కూడా ఈ సాయి నీకు సహాయాన్ని చేశాడు. ఎన్నో రకాలుగా ఈ సాయి సహకారాన్ని నువ్వు పొందావు. అయినప్పటికీ ఈ కష్టాలు ఏమిటి బాబా, ఈ సమస్యలు ఏమిటి బాబా, వీటన్నిటితో నేను పోరాడలేకపోతున్నానని అంటున్నావు. వీటన్నిటినీ చూసి నువ్వు పోరాడగలిగేటువంటి శక్తిని, ధైర్యాన్ని నీకు నేను ప్రసాదించానని మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. కష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ మీకై మీరు కోరి తెచ్చుకున్నవే కావచ్చు, లేదంటే కొన్ని కర్మానుసారంగా జరుగుతున్నవి కూడా కావచ్చు. ఏవైతేనేమి నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని నీ నుండి నేను దూరం చేస్తూనే వస్తున్నాను. పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్నపాటిగా చేసి నీకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటూ వస్తున్నాను. నీకు తోడుగా నీడగా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను. అయినప్పటికీ నాపై నువ్వు ఎంత కోపంగా ఉన్నావని నేను అసలు అనుకోవడమే లేదు. నా భక్తుల కోసం నేను అహర్నిశలు వారి కోసమై, వారి సంతోషం కోసమై ఎన్నో రకాలుగా నేను వారికి కావాల్సినటువంటి జీవితాన్ని వారికి అందివ్వడంలో ఎప్పుడు ఎలాంటి పొరపాటు చేయను. కాస్త ఆలస్యమే కావచ్చు, కానీ వారికి మాత్రం మంచి భవిష్యత్తుని ఇవ్వడంలో ఈ సాయి ఎప్పుడు ముందుంటాడు. జరిగిపోయినవే జరిగిపోయావు కదూ. మరలా ఆ కష్టాల గురించే పదే పదే ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? ఎందుకు వాటి గురించి పదే పదేగా ఆలోచిస్తూ నిద్ర లేనటువంటి రాత్రులను నువ్వు గడుపుతూ ఉంటావు? నన్ను స్మరిస్తూ పడుకో, అంతా కూడా బాగానే ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను. కానీ గతాన్ని నువ్వే తవ్వుకుంటూ లేనిపోని ఆలోచనతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ ఉన్నావు. జరిగిన వాటి గురించి వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయవద్దు. ఎందుకంటే వాటిని నువ్వు మరలా బాగు చేయలేవు కాబట్టి. నన్ను ఎంత నమ్మితే నేను కూడా నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను. నా రక్షణ నీకు సదా లభిస్తూనే ఉంటుంది. నాకు కావాల్సింది నీ నుండి కేవలం తీవ్రమైనటువంటి ప్రేమ, నమ్మకం. నా స్థానం షిరిడీలోనే లేదు. ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉండేందుకు నేను సదా సిద్ధమై ఉంటాను. నేను దేశకాలాలకు అతీతుణ్ణి. నేను అంతటా ఉంటాను. ఏమిటి నా జీవితం, నాకే ఎందుకు ఇలా అవుతుందని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. అది పొరపాటు మాత్రమే అవుతుంది. ఏది జరిగినా సరే ధైర్యంగా ఉంటాను. నాకు నా సాయి ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు నీకు తప్పకుండా ప్రతి చోట విజయమే ఎదురవుతుంది. సరే, ఇన్ని రోజులు నీకు ఏమనిపించింది? ఈ బాబా సహకారం నీకు లభించలేదని అనిపించిందా? లేదంటే నీకు నువ్వుగా ఒంటరిగా ఈ కష్టాలను దాటుకొని ఇలా సమస్యలతో ఇంకా పోరాడుతూనే ఉన్నానని నీ భావన, అంతే కదూ? నేను ఎక్కడో షిరిడీలోనే లేను. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ ముందే ఉంటున్నాను, నీ పక్కనే ఉంటున్నాను.
కానీ నువ్వు నన్ను గమనించుకోవడం లేదు. నీ కోసమై నేను ప్రతిరోజు వస్తున్నాను, నీ ఇంట్లోనే ఉంటున్నాను, నీలోనే దాగి ఉంటున్నాను. ఒకసారి నీ మనస్సాక్షిగా ఈ సాయిని మనసారా తలుచుకొని సాయి అని నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడే నీ చెంతకు వాలిపోతున్నాను. నీ కష్టాన్ని నా కష్టంగా నీ భారం మొత్తం నేను మోస్తున్నాను. కాబట్టి నువ్వు కష్ట సమయంలో కూడా ఎంతో ధైర్యంగా నిలబడ్డావు. ఎన్నో కష్టాలను సమస్యలను దాటుకొని ఈరోజు ఇలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు. అంటే అందుకు కారణం నీ సాయి ఇప్పుడు కష్టాన్ని చూసి రాబోయేటువంటి రోజులను నువ్వు ఎలా ముందుగానే నిర్దేశిస్తావు చెప్పు. ముందు రోజులలో ఎంతో సంతోషకరమైనటువంటి రోజులు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు పొందేటువంటి ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ముందు జరిగేది ఏది కూడా నీకు తెలియదు. కాబట్టి ఎలా అంచనా వేస్తావు చెప్పు. నీ సాయికి నీ జీవితం మొత్తం తెలుసు. నీ జీవితం మొత్తం నేను చదివిన వాడిని కాబట్టి నీ గురించి, నీ జీవితం గురించి నాకు తెలుసు. ముందు రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి సంతోషకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడిపేటువంటి ఆనందకరమైనటువంటి రోజులు ఎన్నో రాబోతున్నాయి. కాబట్టి వాటి కోసం నువ్వు తప్పకుండా వేచి ఉండవలసిందే. అంతే తప్ప నీ ముందున్నటువంటి కష్టాన్ని చూసి, సమస్యను చూసి ఇక నా జీవితం ఇంతే కాబోలు అనుకుంటూ నిరాశ నిస్పృహలతో జీవితాన్ని ముగిద్దాం అని అనుకునేటువంటి నీ ఆలోచన నుండి ముందు బయటకు రా. ఇప్పుడు మరలా ఒకసారి తప్పకుండా చెప్తున్నాను విను. ఒకరి రాకతో నీ జీవితం అంతా మారిపోతుందని అన్నాను కదూ, అది ఎవరో కాదు, నీ సాయే. నీ సాయిని మరలా నీ నుండి వచ్చేలా, నా స్పష్టం నీవు తప్పకుండా తెలుసుకునేలా ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా మారేటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా పొందబోతున్నావు, ఆస్వాదిస్తావు కూడా. నా ఈ అనుభూతిని నువ్వు ప్రతిరోజు కూడా పొందవచ్చు. నా సాయి నా కోసం ప్రతిరోజు వస్తాడు, ఏదో ఒక రూపంగా నన్ను, నా కష్టాన్ని ఆయన దాటివేస్తాడు అనేటువంటి అనుభూతి నువ్వు ప్రతిరోజు పొందవచ్చు. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు నాపై ఉంచడం లేదు. కాబట్టి నన్ను నీవు గుర్తించలేకపోయావు. ఇప్పుడు చెప్తున్నాను, తప్పకుండా నువ్వు ఎప్పుడైతే ఈ సాయిపై భారం వేసి నమ్మకాన్ని ఉంచే నన్ను, నా జీవితాన్ని అంతా మార్చేది ఆయనే అని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీకు నా ఉనికి తెలుస్తుంది. సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు. ఎప్పుడు కూడా ఆనందంగా, ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావు. నీతో మాట్లాడాలని ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు కూడా నీతో మాట్లాడాలని, చాలా రకాలైనటువంటి సందేశాలను నీకు వినిపించాలని పదే నీ ముందుకొచ్చి పదే నీకు ఈ సందేశాలను వినిపిస్తూ ఉంటాను. ప్రశాంతంగా ఉండు, జీవితాన్ని చక్కగా ఆనందంగా గడుపు, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు, ప్రశాంతంగా నిద్రిస్తూ ఉండు. చక్కటి శుభవార్తలతో ఈ సాయి అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది. నీ జీవితం ఏమీ ముగిసిపోలేదు. నీ జీవితం అంతా కూడా మారబోయేటువంటి క్షణాలు రాబోతున్నాయి. నీ అందమైనటువంటి జీవితాన్ని కొందరు పాడు చేసే విధంగా నిన్ను మాటలతో బాధిస్తూ, వారి స్వభావాన్ని చూపి నిన్ను కాదనుకొని నిన్ను నీ నుండి దూరంగా వెళ్ళిపోయారుగా. వారి గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించనవసరమే లేదు. నువ్వు చూడనటువంటి జీవితాన్ని, నువ్వు పొందినటువంటి ప్రేమను, అనురాగాన్ని, నమ్మకాన్ని కల్పించేటువంటి గొప్ప బంధాన్ని నీకు తప్పకుండా నేను కలుపుతాను. ఏం అద్భుతం జరగబోతుందో నువ్వే ఓర్పుగా చూడు. అందుకు నేనేమి పెద్ద చమత్కారాలను అయితే చేసి చూపను. కేవలం నిత్యం కూడా నీవు నాపై ఎంతటి నమ్మకాన్నైతే పెంచుకున్నావో అంతే నమ్మకాన్ని, నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఈ సాయి ఎప్పుడు కూడా అందించేటువంటి బహుమతి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. నిన్ను ఒక్కటే చేయమంటాను, నీ మనసును ప్రశాంతంగా ఉండేటువంటి పనులు చేస్తూ జరిగిన వాటి గురించి ఆలోచించొద్దు. జరిగినటువంటి కష్ట సమయాలను, సమస్యలను అదే పనిగా తలుచుకుంటూ ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా అనారోగ్యానికి కూడా గురి కావద్దు అని అంటున్నాను. నేను నీతో తండ్రిని, నీ సకలం అంటే నీ మంచి చెడులను నేనే చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటాను. ఇదిగో ఎప్పుడు కూడా ఈ సాయి నీకు ఇచ్చినటువంటి బహుమానాలన్నిటినీ స్వీకరించి సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని నాకు తెలుసు. నీ మనసంతా ఎప్పుడూ అలజడిగా ఉన్నా కూడా ఈ సాయి రూపాన్ని తలుచుకొని, సాయి నామస్మరణ చేసుకొని ప్రశాంతంగా ఉండు. అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.
కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది. దానిపైన కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు అందరూ బాబాగారి వీడియోని వినవచ్చు అనమాట. ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.